అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి పూజ అందరం చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం, ఎలా చేసుకుంటాం అనేది కొంత అంతరార్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ వినాయకుడి యొక్క పూజ చేయటం ఒక సంప్రదాయంగా పెద్దలు ఇచ్చి ఉన్నారు. పెద్దలు చెప్పిన ప్రకారం ప్రతి వాళ్ళం పూజ చేసుకుంటున్నాం, కానీ అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని పూజ చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది. వినాయకుడికి అనేక నామాలు ఉన్నాయి. ఆయన యొక్క జననమే ఒక విచిత్రమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది. గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు శివుని మెప్పించి ఘోరమైనటువంటి తపస్సు చేసి దాని ద్వారా శివుణ్ణి తన ఉదరంలో ఉండమని కోరుతాడు. గజాసురుడు అనగా పెద్ద పొట్ట కలిగిన వాడు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. విశ్వమంతా నిండినటువంటి చైతన్యాన్ని తన పొట్టలో మాత్రమే దాచుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరూ కూడా గజాసురులే. అంటే తనకు సంబంధించినది మాత్రమే కాకుండా మొత్తము ప్రపంచానికి సంబంధించిందంతా కూడా తన యందు దాచుకోవాలని ప్రయత్నించే వాళ్ళంతా కూడా గజాసురుడు అనే రాక్షసుడితో పోల్చబడతారు. ఇందులో విశేషం ఏమిటంటే, ఈ ప్రపంచమంతా నిండి ఉండాల్సినటువంటి చైతన్యము ఒకచోట మాత్రమే ఉన్నప్పుడు దానిని తిరిగి బయటికి తీసుకురావటం భగవంతుని యొక్క ఒక లీల. దానికోసమని నందీశ్వరుడి ద్వారా కొంత ప్రయత్నం జరిపించి గజాసురుణ్ణి సంహరించి ఆ పొట్టలో ఉన్నటువంటి చైతన్యాన్ని బయటికి తీసుకురావటం జరుగుతుంది. ఆ గజాసురుడు యొక్క శిరస్సు తీసుకొని పార్వతిని కలవడానికి వెళుతున్నటువంటి శివుణ్ణి అంతకుముందు పార్వతి చేత తయారు చేయబడి ప్రాణప్రతిష్ఠ కలిగినటువంటి బాలుడు అడ్డుపట్టం. గజాసురుణ్ణి సంహరించినప్పుడు గజాసురుడు యొక్క చివరి కోరిక తన శిరమును లోకపూజ్యంగా చేయమని కోరటం, శివుడు దానికి అంగీకరించటం. కైలాసానికి వెళ్ళినటువంటి శివుణ్ణి అడ్డగించిన బాలుడి యొక్క శిరస్సుని శివుడు తన త్రిశూలం చేత ఖండించటం. లోపలికి వెళ్ళిన తర్వాత పార్వతి బాలుడి యొక్క వృత్తాంతాన్ని విని బాధపడుతున్నప్పుడు ఆ గజాసురుడి యొక్క శిరస్సుని ఆ చనిపోయినటువంటి బాలుడికి తగిలించి అతనికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి విఘ్నములకు అధిపతిగా నియమించటం ఇది కథలోని భాగం. ఇక్కడే చాలా విశేషం మనం తెలుసుకోవాలి. గజముఖుడు, గజాననుడు, ఇది వినాయకుడు ఉన్నటువంటి పేర్లలో రెండు పేర్లు. గజముఖుడు అంటే ఏనుగు వంటి ముఖము కలవాడు. ఏనుగు యొక్క ముఖము కలిగినవాడు అంటే అర్థం ఏంటంటే, గజము అంటే గా అంటే గమనము నుండి జా అంటే పుట్టినది. దానినే ఫోర్స్, మొమెంటం, బలము అని మనం అనవచ్చు. అంటే గజము అనగా బలము అని ఒక అర్థం. బలము తన ముఖముగా కలిగినవాడు. బలము మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది: దైహిక బలము, మానసిక బలము. వినాయకుడు రెండు బలములు కలిగినవాడు. వినాయకుడిని పూజించటం వలన బలము మనకి సమకూరటం ఈ వినాయక చవితిలోని ఒక విశేషం. అలా బలము సమకూరాలి అని పూజ చేయటం ఒక పద్ధతి. దీని యందు మనము శ్రద్ధ కలిగి కనుక పూజ చేస్తే, ఇటువంటి బలము మనకు కలగాలి అని పూజ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి బలం వస్తుంది. ఆ బలం రావడానికి మాత్రమే మనం పూజని నిర్వర్తించుకోవాలని శాస్త్రం. ఇంకా వినాయకుడికి ఉండే అనేక రకములైనటువంటి పేర్లలో చాలా అందరికీ చాలా తెలిసినటువంటి పేరు లంబోదరుడు. ఇంత పెద్ద పొట్ట కలిగిన వాడు. ఎందుకు ఇంత పెద్ద పొట్ట ఉంది అంటే, కొంతమంది చెప్తారు ఆయన అందరిళ్లలోకి వెళ్ళి
కుడుములు సేవించటం వలన, ఎక్కువ ఆహారం తీసుకోవటం వలన ఆయన పొట్ట చాలా పెద్దదైందని అనుకుంటారు. నిజానికి ఆయన పొట్టలో ఉన్నది కుడుములు కాదు. ఏంటంటే ఆయన పొట్టలో ఉన్నది అక్షరములు. అక్షరము అంటే మళ్ళీ ఒక అర్థం ఉంది. క్షరము కానిది, నాశనము కానిది. అంటే మనిషికి అక్షర జ్ఞానం ఎంత అవసరమో వినాయకుడు కొన్నటువంటి ఈ పేరు మనకి సూచిస్తుంది. అక్షర గణపతి. అంటే ఎవరైతే విద్యను అభ్యసిస్తారో వాళ్ళకి నాశనము కానటువంటి జ్ఞానం లభిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని పొందేటట్టుగా మాత్రమే విద్యను అభ్యసించాలి, కానీ బట్టీలు కొట్టకూడదు అని ఇక్కడ విద్యార్థులు తెలుసుకోవాలి. ఈ అక్షరమైనటువంటి జీవితాన్ని పొందడానికి వినాయకుడిని కనుక మనం శ్రద్ధగా పూజిస్తే ఆ జ్ఞానాన్ని, జీవితాన్ని పొందవచ్చు. ఈ అక్షరములతో నిండినటువంటి పొట్ట కాబట్టి ఆయన పొట్ట అంత పెద్దదే, కానీ కుడుములు తినటం వల్ల కాదు. దీనికి కూడా మనందరికీ తెలిసిన ఉదాహరణ, ఎవరికైనా చదువు లేకపోతే నిరక్షర కుక్షి అని పిలుస్తాం. ఇంకా తెలుగులో సామెత చెప్పాలంటే వీడికి పొట్ట పొడిస్తే అక్షరం ఒక్క లేదు అని అంటాం. అంటే అక్షరములు పొట్టలోనే ఉంటాయి. అటువంటి అక్షరములతో నిండినటువంటి ఉదరము కలిగిన వాడు కాబట్టి ఆయనకి లంబోదరుడు అని పేరు వచ్చింది. అంతేకాని మనం పెట్టినవన్నీ తింటే ఆయన పొట్ట పెరగలేదు. మనం కూడా అక్షరములను బాగా అభ్యసించటం వలన, క్షరము కాని విద్యను అభ్యసించడం వలన పొట్ట పెరగాలే, కానీ ఆహారము తిని పొట్టను పెంచుకోకూడదు. వినాయకుడికి ఉన్నటువంటి ఇంకొక నామము శూర్పకర్ణుడు, పెద్ద చెవులు కలిగినటువంటి వాడు. దీనికి కూడా విశేషమైన అర్థం ఉన్నది. ఏనుగు యొక్క చెవులు చాటంత చెవులు అని చెప్తాం. ఏమిటి చాటంత చెవులు అంటే పెద్ద చెవులు. పెద్ద చెవులకు ఉండే అర్థం ఏంటంటే మాట్లాడేదానికన్నా వినేది ఎక్కువ ఉండాలి అని అర్థం. సాధారణ మనుషులు మాట్లాడేది ఎక్కువ, వినేది తక్కువ. ఎక్కువ వినటం అభ్యాసం చేసుకోవాలి అనేటటువంటి అర్థంలో ఆయనకి పెద్ద చెవుల్ని చెప్పారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం అంతరార్థంతో తెలుసుకొని ఆ అర్థాన్ని మనం స్మరిస్తూ మనం కనుక పూజ చేసుకుంటే దానివల్ల ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే వినాయకుడికి ఉన్న పేర్లలో ఇంకొకటి వినాయకుడు. ఏమిటి వినాయకుడు అంటే? నాయకుడు అంటే మనందరికీ తెలుసు, లీడర్ అని అర్థం. అంటే ఎవరైతే మనల్ని మార్గదర్శనం చూపిస్తూ తనతో పాటు నడిపించుకుని వెళ్తారో వారిని నాయకుడు అంటారు. ఈయన వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు అని అర్థం. అంటే విద్య ఎందు కానివ్వండి, జ్ఞానమునందు కానివ్వండి, ఆధ్యాత్మికత ఎందు కానివ్వండి, భౌతికమైనటువంటి విషయముల ఎందు కానివ్వండి, వినాయకుడిని కనుక మనం పూజ చేస్తే మనల్ని చక్కగా మార్గదర్శనం చేసి తన వెంట నడిపించుకొని వెళ్ళేవాడు కాబట్టి ఆయన్ని వినాయకుడు అని పిలుస్తారు. మంచి నాయకత్వ లక్షణాలు కావాలని ఎవరైనా ఆశిస్తుంటే వాళ్ళు శ్రద్ధతో వినాయక చవితి పూజని చక్కగా చేసుకుంటే, వినాయకుడి యొక్క పూజని కనుక చక్కగా చేసుకుంటే వినాయక చవితి నాడు వారికి మంచి నాయకత్వ లక్షణాలు వస్తాయి అని దీంట్లో ఒక అర్థం ఉన్నది. ప్రతి ఒక్క నామమునకు కూడా ఒక విశేషమైన అర్థం ఉన్నది. ఆ అర్థమును తలుచుకుంటూ ఆ అర్థమును మనస్సులో భావన చేసి ఆ అర్థాన్ని తెలుసుకొని పూజ చేయటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, పూజ అంటే ఎక్కువ ఆర్భాటము, ఎక్కువ అలంకరణ, అసలైన విషయం తగ్గిపోతూ ఉన్నది. మనము నిజముగా భగవంతుని యొక్క స్వరూపమే. ఎందుకంటే వ్యక్తమైన భగవత్ స్వరూపమే వ్యక్తి అని చెప్తారు. వ్యక్తమైనటువంటి భగవత్ స్వరూపము తాను వేరు అని భావన చేత మాత్రమే ఉన్నాడు కనుక తిరిగి భావనలో మనము భగవంతుడమే అని కనుక ఒక భావనను కనుక చేయగలిగితే మనందరం భగవత్ స్వరూపులమే.
ఇటువంటి వినాయక చతుర్థి నాడు ఈ భావనతో మనం పూజ చేయాల్సి ఉంటుంది. త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, కర్మ యందు కూడా మనం కనుక భావన కనుక చేయగలిగితే అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి మనము ఫలితాన్ని ఈ వినాయక చవితి పండగ ద్వారా పొందవచ్చు. కాబట్టి మనందరం కూడా అటువంటి శ్రద్ధ కలిగి లోపల ఉన్నటువంటి అర్థమును మనము భావించి దాని యందు మనస్సును నిలిపి భగవంతుని యొక్క పూజ, వినాయకుడి యొక్క పూజ చేస్తే కనుక మనందరికీ కూడా చక్కటి వృద్ధి, సిద్ధి, బుద్ధి కలుగుతాయి. అందుకనే ఆయనకు భార్యలుగా సిద్ధి, బుద్ధిని చెప్పారు. ఈ రెండు కూడా చాలా ముఖ్యం. ఇంకొక నామము ఆయనకున్న దాంట్లో వక్రతుండు అని, వక్రతుండాయ నమః అని చెప్తాం. ఇక్కడ వక్రము అంటే వా అంటే వర్ణము, క్ర అంటే క్రమము, వర్ణక్రమము అని అర్థం. ఈ వర్ణక్రమమునే మనం అక్షరములను కూడా పిలుస్తాం. ఆయన విద్యకు అధిపతి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ వినాయక చవితి నాడు తప్పకుండా పూజ చేసుకోవాలి. ఈ పూజ కూడా శ్రద్ధతో చేసుకోవాలి. అక్షరములు మనకి ఎప్పటికీ క్షరము కానటువంటి స్థితిని మనకి లభింపజేస్తాయి కనుక అక్షరములను అభ్యసించుట అందరికీ చాలా ముఖ్యమైన విషయం. ఇటువంటి విశేషములు కలిగిన నామములు కలిగినటువంటి గణపతి అంటే గణములకు పతి. గణములు అంటే మళ్ళీ ఇక్కడ అక్షర గణములు అని చెప్పవచ్చు, వ్యక్తి యొక్క గణములు అని చెప్పవచ్చు, అనేక రకములుగా మనం చెప్పుకోవచ్చు. గణములకు పతి అయినాడు కాబట్టి గణపతి అయినాడు. విఘ్నములను నివారిస్తాడు కాబట్టి విఘ్నాధిపతి అయ్యాడు. చక్కటి శాంతిని, సిద్ధిని, బుద్ధిని ప్రసాదిస్తాడు కనుక ఆయన సిద్ధి, బుద్ధి వినాయకుడు అయినాడు. కాబట్టి మనందరం కూడా అటువంటి శ్రద్ధ కలిగి వినాయక చవితిని చక్కగా కనుక పూజను చేసుకుంటే కనుక అందరికీ శుభము కలుగుతుంది. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.